అండ్ గైస్ ఫైనలీ మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవాళ 22 అండ్ 11 o'clockకి మనం హోటల్ రూమ్ అయితే చెక్అవుట్ చేస్తాం. మన బస్సు వచ్చేసరికి ఈవినింగ్ 6 o'clock ఉంది. అండ్ దట్టు మన టు ఢిల్లీ అనమాట. సో మన క్యాబ్ డ్రైవర్కి అయితే కాల్ చేస్తాం, 1 o'clock కల్లా ఇక్కడ ఉంటా అన్నాడు. అలా కొంచెం సైట్ సీయింగ్ చూసేసి అండ్ 6 o'clockకి మనం ఢిల్లీకి బస్సు ఎక్కేద్దాం అనమాట. సో ట్రిప్ అయితే చాలా అడ్వెంచరస్గా జరిగింది అండ్ ఐ లైక్ ఇట్ ఎ లాట్ అనమాట. చాలా మనం రోప్ స్లైడింగ్ అండ్ రివర్ రాఫ్టింగ్ అన్నీ చేసాం. ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు అండ్ ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. డబ్బులు ఖర్చు అయినాయి అని ఆలోచించకూడదు, బికాస్ బయటకు వచ్చినప్పుడు డబ్బులు ఖర్చు అవుతాయి, దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. బట్ ఎంజాయ్మెంట్ ఇలాంటి లైఫ్లో మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేస్తామో లేదన్నది తెలియదు. ఈ ప్లేస్ మనది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ప్లేస్లో మంచి వీడియోతో మంచి ఫుడ్తో మళ్ళీ కలుసుకుంటాం. మాల్ సో మనం బస్ స్టాండ్కి వస్తాం. బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యి 6 o'clock స్టార్ట్ అయ్యి రేపు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లైక్ 7 or 8కి నేను ఢిల్లీ రీచ్ అవుతాను అనమాట. ఢిల్లీ రీచ్ అయిన తర్వాత మనకు అక్కడ నుంచి ట్రైన్ ఉంది, అది కూడా ఈవినింగ్ ఉంది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఢిల్లీలో ఏదో ఒక 2 places అయినా కవర్ చేస్తాం. ఢిల్లీలో కలుస్తాం. సో మనం ఢిల్లీ రైల్వే స్టేషన్ లాంచ్కి వచ్చేసామన్నమాట. సో మన జైస్బర్గ్లో నిద్ర వస్తుంది, బయటికి వెళ్దామా వద్దా అని డిసైడ్ చేసుకోవాలి ఫ్రెష్ అయ్యి. సో బయటికి వెళ్ళేలా ఉంటే రెడ్ ఫోర్ట్ అవి చూద్దాం వెళ్దాం అనుకుంటున్నాం. మరి ఏంటన్నది చూసి దాన్ని బట్టి చెయ్యాలి. అండ్ మనం లాంచ్ నుంచి సో మనం లాంచ్ నుంచి అయితే బయటకు వస్తాం భయ్యా. అండ్ క్లాక్ రూమ్లో మనం పెట్టేస్తాం మన బ్యాగ్స్ అవన్నీ. ఈవినింగ్ 4కి ఉంది మన ట్రైన్. సో ఈవినింగ్ 4 వరకు ఢిల్లీలో ఏమైనా ప్లేసెస్ కవర్ చేసి ఏమైనా మాల్స్ కవర్ చేసి అప్పుడు ఈవినింగ్ 4కి మనం మళ్ళీ న్యూ ఢిల్లీ స్టేషన్కి వచ్చి ఎక్కేద్దాం మన ట్రైన్. ఢిల్లీ మెయిన్ రైల్వే స్టేషన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది భయ్యా. అంతా చెత్త వేసుకుంటుంది. మన జగదీష్ భాయ్ అసలు భరించలేకపోతున్నాడు ఈ చెత్తని. సో మనం ఢిల్లీ మెట్రోకి వస్తాం. ఫస్ట్ రాష్ట్రపతి భవన్కి వెళ్దామని ప్లాన్ వేసుకుంటున్నాం. రాష్ట్రపతి భవన్ కూడా చూసిద్దాం. మళ్ళీ ఎప్పుడు రావాలి ఢిల్లీ, మళ్ళీ ఏదో ట్రిప్ వేసినప్పుడు రావాలి మళ్ళీ నేను చేసి ఢిల్లీ. సో రాష్ట్రపతి భవన్ చూసేసి నెక్స్ట్ ప్లేస్ ఏంటో చూసుకో. ఓకే సో మనం సెంట్రల్ సెక్రటేరియట్కి వస్తాం అనమాట రాష్ట్రపతి భవన్ చూడడానికి. మెట్రో డైరెక్ట్ న్యూ ఢిల్లీ నుంచి సెంట్రల్ సెక్రటేరియట్కి తీసుకొచ్చి మనం ఢిల్లీ మెట్రో. గైస్ మీకు రాష్ట్రపతి భవన్ ఎక్కడుందో కనబడుతుందా? సర్ప్రైజ్, అదిగోండి మబ్బుల్లో ఉంది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొచ్చాను భయ్యా. మన ఆర్మీ భయ్యాలు ఎంట్రీ లేదంటున్నారు అండ్ చాలా ఇక్కడ పొల్యూటెడ్గా ఉంది మీరు చూస్తుంటే.
నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను లోపలికి వెళ్ళి మన జగదీష్ భాయ్ పొలిటీషియన్తో మాట్లాడిందామని, కానీ ఎంట్రీ లేదన్నారు. ఇప్పుడే కాదు ఎప్పుడు లేదంట, అప్పటివరకు నాకు తెలియదు. ఆన్లైన్లో చూసినట్టయితే మనకి ఎంట్రీ ఉన్నట్టే చూపించింది. ఇంకా లోపల దాకా ఎంట్రీ చేస్తారని అనుకున్నాం, కానీ ఎంట్రీ చేయట్లేదు. సో అదనమాట మ్యాటర్. రాష్ట్రపతి భవన్ అయితే దూరం నుంచి చూడడానికే సరిపోయింది. మీకు కనబడదు యాక్చువల్లీ అంతా పొల్యూషన్ వల్ల, బట్ దట్ ఈస్ రాష్ట్రపతి భవన్. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం నెక్స్ట్? మనం ఒక మ్యూజియం ఒకటి ఉంది అదిని, అండ్ ఒక బజార్ ఒకటి ఉంది, మనకు మంచి థ్రిఫ్ట్ బట్టలు దొరుకుతాయి అక్కడ, మేబీ అక్కడికి కూడా చూసినట్టయితే మీరు మనకి రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు మ్యాప్ అనమాట. స్ట్రైట్గా ఉంటుంది ఇది. సేమ్ మనం టాప్ వ్యూలో చూసినా సరే మనకు సేమ్ వ్యూ అయితే కనబడుతుంది. మీరు చూసినట్టయితే ఇప్పుడే మనం రాష్ట్రపతి భవన్ వెళ్ళడం జరిగింది. మనం మోడీ తాత గారు కనబడ్డారు, మనం తెలుగు వాళ్ళు చూసి చాలా ఆనందపడ్డారు. మనది ఆంధ్రప్రదేశ్ గొప్ప ఆంధ్రప్రదేశ్ అన్నారు. మన జగన్ గురించి మాట్లాడారు, అలాగే చంద్రబాబు గురించి కూడా మాట్లాడారు. జై పవన్ కళ్యాణ్ అన్నారు. అండ్ సమావేశాలు చాలా బాగా జరిగినాయి. సమావేశాల్లో కొట్టుకున్నారు మన రాజీవ్ గాంధీ అండ్ మోడీ గారు. చాలా జిఎస్టీ గురించి చాలా పెద్ద గొడవలు జరిగినాయి. నేను చెప్పాను మోడీ గారు కూల్గా ఉండండి, జిఎస్టీలు తగ్గిందాం, మన మిడిల్ క్లాస్ వాళ్ళు కదండి. సో అలా జరిగిందనమాట. ఇప్పుడే బ్రేక్ ఇచ్చారు. నాకు బోర్ కూడా బయటకు వస్తానమాట. మన జగదీష్ ఎమ్మెల్యేగా జాయిన్ అవుతాం అనుకున్నాడు, కాంగ్రెస్ రమ్మన్నారు. ఢిల్లీ చేతిలో పెడతాను, జగదీష్ భాయ్ డిక్లైన్ చేసి వచ్చాడు. నేను ఆంధ్రప్రదేశ్లోనే ఉంటానని. అలా జరిగిన సమావేశాలు ఇంతటితో టీవీ తేజీ సమాప్తం. సో అలా మనం మెట్రోలో తిరుక్కుంటూ సరోజినీ మార్కెట్కి అయితే వెళ్ళిపోయాం అనమాట ఢిల్లీలో. ఈ మార్కెట్లో అన్నీ చౌకగా దొరికేస్తాయి భయ్య మనకి. లేడీస్కి మాత్రం ఎక్కడ చూసినా ఎక్కువ బట్టలే ఉంటాయి, మన జెంట్స్కి మాత్రం ఏమీ దొరకవు. Going back to home after Manali, Hyderabad lo kuda stay అయిపోయింది, and it was a long and beautiful stay. And